విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసన మండలిలో లోకేష్ స్పష్టంగా చెప్పారు. కానీ మహిళలను కించపరుస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మంత్రి లోకేష్ను రెచ్చగొట్టారు. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత బొత్సకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలను గౌరవించడమే తమకు తెలుసని, వైసీపీ నేతల్లాగా నిండు సభలో తన తల్లిని కించపరుస్తూ రాక్షసానందం పొందడం తమకే చెల్లిందని ఎద్దేవా చేశారు. తన తల్లిని అవమానించినప్పుడు బొత్స ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఒక తల్లి పడే ఆవేదన బాధ తనకు తెలుసని, ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. షార్ట్ డిస్కషన్. సార్ రఫీ గారు, ఇది యాక్చువల్గా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, లేకపోతే ఆపివేశారు, దానికి తగ్గట్లుగా ప్యాకేజ్ ఇచ్చారు అని దానికి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన తీర్మానానికి ఓటింగ్. అది ఓటింగ్ ఇన్ ద సెన్స్ దాని మీద చర్చ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్సీ, ఇది మండలిలో జరిగినటువంటి ఎపిసోడ్. ఎలాగూ అసెంబ్లీలో అవకాశం లేదు కదా, ఎలాగ ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు ఎలువైపుగా ఉన్నారు, మనం చూస్తున్నాం. అయితే ఆ మహిళా ఎమ్మెల్సీ మాట్లాడిన దానికి లోకేష్ గారు కొద్దిగా పరుషంగా మాట్లాడారు అనేది ఒక పదం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు అని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. నేనే కొద్దిగా ఆశ్చర్యపోయాను, ఇది మేబీ లిటిల్ బిట్ ఓవర్ ది లైన్ అని చెప్పేసి అనిపించింది. సరే, ఇప్పుడు ఈ మంచి కామన్ అయిపోయింది కాబట్టి, కాకపోతే తెలుగుదేశం వాళ్ళ నోటి నుంచి తొందరగా, అందులో లోకేష్ గారి నోటి నుంచి, అది పక్కన పెడితే బొత్స సత్యనారాయణ గారు దాన్ని వక్రీకరిస్తూ ఆయన మాట్లాడింది ఒకటైతే, ఏం పీక్కుంటారో అని చెప్పేసి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, రికార్డుల నుంచి తొలగించాలి, ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయటం. దానివల్ల కాసేపు ఒక రక్కస్ అక్కడ మండలిలో మనం చూసాం. అంటే ఆ సబ్జెక్టు డిబేట్ అయిపోయి మహిళల పట్ల ఎవరెవరు ఏ రకంగా వ్యవహరించారు అనే దాని మీద ఆబ్వియస్గా లోకేష్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. తన తల్లికి ఏదైతే అవమానం జరిగిందో నిండు సభలో, అప్పుడు దాన్ని గుర్తు చేస్తూ బొత్స సత్యనారాయణ గారిని ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది సమస్య పక్కన పెడితే, మీరు అప్పుడు ఎందు గురించి స్పందించలేదు, ఇప్పుడేమో ఆనందాన్ని అన్నామని చెప్పేసి అంటున్నారని చెప్పేసి చెప్పడం. సార్, అదొక అంశం. అయితే విశాఖ స్టీల్ విషయంలో ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఆపేశారు అని చెప్పేసి ఏకంగా ధన్యవాదాలు పెట్టి తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అసలు? ఒక పక్కన ప్రైవేటైజేషన్ మీద అనేక అనుమానాలు ఉన్నప్పుడు అది డైరెక్ట్గా ప్రైవేటైజ్ చేయకుండా దొడ్డిదారిన ఒకదాని తర్వాత ఒకటి దాన్ని వీకెండ్ చేస్తూ వెళుతున్నారు అనే అనుమానాలు ఉన్న సందర్భంలో అనవసరమైనటువంటి ఈ రకమైన తీర్మానాలు తెచ్చుకోవడం ద్వారా అధికార పార్టీ అయినటువంటి మీ పార్టీ లేదంటే మీ ప్రభుత్వం, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటో అర్థం కానటువంటి విషయం. మోదీ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పకపోతే ఆయన ఫీల్ అవుతాడా? ఆల్రెడీ ఇస్తున్నారుగా పూర్తి స్థాయి మద్దతు, దాని మూలంగానే కదా ఆయన సర్వైవ్ అవుతున్నాడు. సార్, ఇప్పుడు విశాఖ కార్మికులకి, అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులకి, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పార్టీలకి స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయడం కోసమే మా పార్టీ శాసనమండలిలో తీర్మానం పెట్టింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం, మా మంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి స్టీల్కి సంబంధించిన మంత్రి వర్మ గారు ఉన్నారు. అంతకుముందు ఉక్కు గనుల శాఖ మంత్రి కర్ణాటక చెందినటువంటి దేవగౌడ గారి తనయుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏ చర్యలు ఉన్నా సరే మేము అనుమతించేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొన్ని అనుమానాలు వస్తున్నాయి కాబట్టి తీర్మానం పెట్టాం. దానికి బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రభుత్వం కూటమిలో మా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాదు కాదు కాదు, దాన్ని చెప్పడమే మా ఉద్దేశం. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అసలు విశాఖ స్టీల్ మీద ఒక్క మాట కూడా ఎప్పుడూ మాట్లాడాల. ఆయన ఒకే ఒక్క మాట మాట్లాడింది ఏంటంటే 4,5,000 ఎకరాల భూమి ఇంకా మిగిలింది, అది పోక్సో కంపెనీకి ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు, ఆదాయం వస్తుంది మనకని చెప్పి ఒక మాట అయితే మాట్లాడారు. అంటే ఆ భూమిని ప్రైవేట్కి ఇవ్వటం, ఆ పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టుని ప్రైవేట్కి ఇవ్వటం చూస్తే ఆయన ఈ ఉద్యమానికి భయపడి తగ్గాడు తప్పితే, లేకపోతే ప్రైవేటీకరణ చేయమని చెప్పేసేవాడు. కొంచెం వాళ్ళ పార్టీ వాళ్ళు వద్దని చెప్తే దాని మీద ముందుకెళ్లకుండా ఆగాడు. అప్పుడు మీరేం చేశారు అని చెప్పబోయి లోకేష్ గారు మీరేం పీకారు అని చెప్పేసి మాట్లాడారు. అది వాళ్ళ సర్వసాధారణమైందండి. ఏం పీకారు అదే లేకుండా ఉంటే మంచిది. దాని మీద ఆయన బొత్స సత్యనారాయణ గారు ఏదో వాళ్ళేదో ఏం మాట్లాడినట్టు, వాళ్ళేదో చాలా గొప్పగా పార్లమెంటరీ లాంగ్వేజే మాట్లాడే వ్యక్తుల్లాగా లోకేష్ గారిని క్రిటిసైజ్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నా తల్లిని నిండు సభలో మీ ఎమ్మెల్యేలందరూ కూడా అవమానిస్తే, బయట కూడా అవమానిస్తే మీరు ఆ రోజు ఏం చేశారు? మీరు ఆ రోజు క్షమార్పణ చెప్పారా? అందుకనే కదా మీరు ఓడిపోయింది, ఇలా చేసే కదా అని చెప్పి ఆయన ధీటుగా ఘాటైనటువంటి జవాబు చెప్పాడు. అందులో తప్పేముంది సార్? దీంట్లో చర్చించేది ఏముంది? కాబట్టి చాలా స్పష్టంగా ఉంది. ఇందాక ఈ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అప్పుడు ఉండే సోషలిస్ట్ పార్టీ, జనసంఘం, ఆ భారతీయ లోక్దళ్, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి. ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చిందా అంటే ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వైబీ చవాన్కి ప్రతిపక్ష హోదా వచ్చింది 140 స్థానాలతో. సరే, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చీలిపోయింది. కాంగ్రెస్ ఆర్ రెడ్డి అని, కాంగ్రెస్ ఇందిరా అని చీలిపోయినప్పుడు సీఎం స్టీఫెన్ కాంగ్రెస్ ఇందిరా తరఫున లోక్సభలో ఉండేవాడు. ఆయనకు ప్రతిపక్ష హోదా రాలా. వైబీ చవాన్కే ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రతిపక్ష హోదా ఎప్పుడు వచ్చింది? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 111 సీట్లతో బీజేపీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అప్పుడు జనతాదళ్కి 60 సీట్లే వచ్చింది. మళ్ళీ రాహుల్ గాంధీ గారికి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో గందరగోళం లేదు, చాలా స్పష్టంగా ఉంది. రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిపక్ష హోదా రాదు. నిజంగా ఆయనకు ప్రతిపక్ష హోదానే కావాలనుకుంటే ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అయ్యి ప్రతిపక్ష హోదా ఎలా సాధించుకున్నాడో, బొత్స సత్యనారాయణ గారిని రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి, వాళ్ళకే జడ్పీటీసీ, ఎంపీటీసీలు బలం ఉంది కాబట్టి ఆ విశాఖ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్సీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు 30 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా శాసన మండలిలో వస్తుంది. ఆ పని చేస్తే బెటర్ అని చెప్పేసి నేను సిటీ 24/7 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నా, ఈ తిరుగుడు అంతా ఎందుకు మానేయమని చెప్పి. బొత్స సత్యనారాయణ గారు పదవికి అసలు పెట్టి ఎటువంటి సలహాలు ఇస్తారండి సార్ మీరు? రైట్, కోటేశ్వర గారు.
సార్ ఒకటి తీర్మానం అంశం, తీర్మానం సందర్భంగా సబ్జెక్ట్ మొత్తం డిబేట్ అయ్యే అంశం, ఇదంతా కూడా మరి దాని ఏమంటారు డిస్ట్రాక్ట్ చేసే టాక్టిక్స్గా చూడాలా? ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి శాసన మండలి లేదా అసెంబ్లీలో తీర్మానాలు చేయాల్సినంత అగత్యం ఏమి లేదు, అంత పండగ చేసుకోవాల్సింది కూడా అక్కడేమీ లేదనేది గమనించాలి. పార్లమెంట్ లో చెప్పాలి, లేదా కేంద్ర కేబినెట్ విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరించట్లేదు అని డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేయకుండా 11,000 కోట్లు ఇచ్చారు లేదా 11,500 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి ఆ పేరుతోటి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి, భజన చేయండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి తప్ప అసెంబ్లీలో పార్లమెంట్ చట్టసభల్లో తీర్మానాలు చేసి అదంతా మెహర్బానీ వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు గతంలో లేదా ఇప్పటికీ దాని యొక్క అది తాత్కాలికమైనటువంటిదే, దానికి పనిచేస్తున్నటువంటి దానికి 11,500 కోట్లు ఇస్తే మూసేసినటువంటి భద్రావతి స్టీల్ ఫ్యాక్టరీకి 15,000 కోట్లు ఇచ్చుకున్నాడు ఆయన కుమారస్వామి, మంత్రి కుమారస్వామి. అది మూసేశారు, దాన్ని ఎప్పుడో మూసేశారు ఆ స్టీల్ ఫ్యాక్టరీ. మరి దాని సంగతి ఏమిటి మరి? అందుకని పాయింట్ అది కాదు. దానికి కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్, అదేవిధంగా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా శైలిలో విలీనం గురించి అడిగారు, అవేమీ తేల్చకుండా 11,000 కోట్లు ఇచ్చారు కదా పండుగ చేసుకోండి, ఇంకా ఇది కాదు అని చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ కాంపిటెంట్ అథారిటీ టు డిక్లేర్ ప్రైవేటైజేషన్ ఉండదు అని చెప్పడానికి ఆయనకే రైట్ ఏముంది? ఆయన పరిధిలోది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. రాజకీయం చేయొచ్చు తప్ప అఫీషియల్ గా తీర్మానాల సందర్భంగానో లేకపోతే ఇంకోటో కాదు చెయ్యము అని చెప్పేసి వాళ్ళు ఎట్లా చెప్తారండి? వాళ్ళకి ఏమో రైట్ ఉంది చెప్పడానికి, లేనటువంటి దాని మీద ఎట్లా చెప్తారు? అందుకని ఇప్పటికీ ఆ ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే రూట్ మార్చి ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి లేదా ఇంకోటి అక్కడ ఈ క్యాపిటివ్ పవర్ ప్లాంట్ ఉంది. క్యాపిటివ్ పవర్ ప్లాంట్ అనేటువంటిది మరి గుండెకాయ లాంటిది కదా అక్కడ. దాని నిర్వహణ కూడా అదేదో ఒక తాత్కాలికమైనటువంటి బాత్రూములు గడిగేదో లేకపోతే ఇంకోటో అన్నట్టుగా దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి నిర్వహణకి ఇవ్వడానికి మరి పిలిచారు కదా ఇంట్రెస్ట్. మరి అదేంటండి? అందుకని ఇవన్నీ కూడా చెప్పేటువంటి కబుర్లు వేరు, ఆచరణ వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఆ తొందరపాటు కనుక చేసేట్లయితే దానికి తగినటువంటి రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి దాంతో ఇంకొక పద్ధతుల్లో దొడ్డిదారిన ప్రైవేటీకరణకి ముక్కలు చేసి ఆ విధంగా చేస్తున్నారు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఇక శాసన మండలిలో లోకేష్ గారును లేకపోతే బొత్స సత్యనారాయణ గారి మధ్య జరిగినటువంటిది అది ఒక విచారకరమైనటువంటి ఉదంతం. స్లిప్ ఆఫ్ టంగా లేకపోతే నోరు జారి అన్నారా లేకపోతే సాధారణంగానే అన్నారా? సాధారణం అయిపోయిందని రఫీ గారు చెప్తున్నారు. సాధారణం అయిపోయిన తర్వాత ఇంకా దానికి సమర్థించుకునేది ఏముంది? ఎవరినైనా అనొచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారినైనా అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు, నరేంద్ర మోడీ గారినైనా అనొచ్చు. ఇంత వయసు వచ్చింది లేదా ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం డాష్ అని అనొచ్చు. సాధారణమైందని అట్లా సమర్థించుకునేట్లయితే లోకేష్ గారిని పొరపాటున స్లిప్ అయింది అని చెప్తే సరిపోయేదానికి అంత సాగదీసి సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో భువనేశ్వర్ గారిని గురించి చేసినటువంటి వ్యవహారంలో అందరికీ తెలుసు, అందరం ఖండించాము. జర్నలిస్టులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ ఎవరు సమర్థించలేదు వైసీపీని. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు అప్పుడు ఎందుకని మాట్లాడలేదు, ఇప్పుడు నేనంటే నీకు కోపం వచ్చిందా అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడటం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. తీర్మానమేమో విశాఖ ఉక్కు గురించి, దాని మీద ఎవరేం చేశారు అనే దానికి చర్చగా ఈ రకంగా పక్కదారి పెట్టి యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి వెళ్ళింది. చివరికి అది ఒక మహిళా సభ్యురాలు అడిగింది కాబట్టి దొరికిందే తడవుగా బొత్స సత్యనారాయణ గారు గతంలో జరిగినవన్నీ మర్చిపోయాడు మరి ఆయన లేదో తెలియదు కానీ ఆయన అంశాన్ని లేవనెత్తాడు. ఏదో అంటారు కదా, ఏది ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి అన్నట్టు లోకేష్ గారు మామూలుగా విరుచుకుపడలేదు. మరి ఆబ్వియస్గా హీఈస్ ద ఫస్ట్ విక్టిమ్ కాబట్టి, వారి తల్లిగారిని అన్నారు కాబట్టి, అది కూడా శాసనసభలో నిండు సభలో అన్నప్పుడు మరి ఆబ్వియస్గా మహిళల అంశం
గౌరవం అనే సమస్య వచ్చినప్పుడు, అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇదే. సరే, ఆయన మాట కొద్దిగా నోరు జారి ఆ మాట అంటాం అదొక ఎత్తు అయితే, ఈ మహిళల యొక్క గౌరవానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఆయన ఆబ్వియస్గా ఆయన ఫైర్ అయ్యారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇంక రెండోది ఏంటంటే మెయిన్గా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క తీర్మానం విషయంలో. సార్ బాజీ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ ప్రతిపక్ష మండలిలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ, అధికార పార్టీ రెండు కూడా అసలు విషయం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పక్కకు పడేసి ఈ పీక్కోవటం లాక్కోవటం మీదే దృష్టి ఎక్కువ పెట్టి రచ్చ చేసుకొని పక్కదారి పట్టించారు. ఇది అనవసరంగా. ఎందుకంటే అసలు కీలకమైన అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దానికి ఒక తీర్మానం చేయటం, ఇంకా తీర్మానం చేయటం కూడా ఒక ప్రహసనం. అది ఆ తీర్మానం ఏం సాధించారని తీర్మానం చేశారు. ఇప్పటికీ కూడా పాపం వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ ముందు ఇప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా విజయవాడలో కూడా ఆల్ పార్టీస్ ని పిలిచి ఒక రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళ ఆవేదన అంతా కూడా చెప్పారు. అంతా కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఎందుకు వచ్చారు, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఇవాళ ప్రైవేటీకరణ జరగటం లేదని చెప్పేసి లోకేష్ గారు ఎవరంటే చెప్పడానికి, ఆయన ఒక ఐటీ శాఖ మంత్రి. ఐటీ శాఖ ఆయన సంబంధం లేని శాఖ. ఇది చెప్పాల్సింది ఎవరు? డిక్లేర్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అవి అధికారికంగా డిక్లేర్ చేయాలి. ఎవరు చేయలా దాని గురించి. పోనీ చేయకపోగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి సహాయ శాఖ మంత్రిగా ఉన్న వర్మ గారు చెప్పాడు, అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు ఇది ప్రైవేటీకరణ జరగదని. ఆ మాటలకు విలువ లేదు. కారణం ఏంటంటే ఈవేళ మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నాము అని ప్రకటిస్తే అది నమ్మకం కలుగుతుంది, ప్రైవేటీకరణ జరగదు అని. అలాగే వాళ్ళు ఇచ్చిన 11,500 కోట్లు జీతభత్యాలకి, రుణాలకి, వాటికే సరిపోయింది. మొన్న కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ₹1 మిగలలేదంటే అంతా దానికే సరిపోయింది, ఇంకా ప్లాంట్ ఎలా ముందుకెళ్తుందని. అలాగే 32 విభాగాలు, దీంట్లో కీలకమైన 32 విభాగాల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ అనే ఒక స్వాభావికత్వాన్ని బలహీనం చేయడానికి చేసిన కుట్ర కాదా? దానికి సమాధానం చెప్పాలా? ఇది క్లియర్ కట్ గా అడిగే ప్రశ్నలు ఇవాళ ఎవరు సాటిస్ఫాక్షన్ గా లేరు వీళ్ళు ఇచ్చే సమాధానాలతో. ఈవెన్ కుమారస్వామి ఏదైతే ఉక్కు శాఖ మంత్రి, ఆయన చెప్పింది కూడా నోటి మాటలుగా చెప్పే గాల్లో కలిసిపోయే మాటలవి. వాటితో ఏమి లేదు, చర్యలేవి. అలాగే సెయిల్ కింద 8 ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి, 8 ప్లాంట్లు ఉన్నాయి, 5 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి, 3 స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయి. 9వ ప్లాంట్గా దీన్ని ఎందుకు తీసుకోరు? అట్లాగే మొత్తం అందరి అనుమానం ఏంటి, 68 గ్రామాల నుంచి సేకరించిన 20,000 ఎకరాలు దాని రియల్ ఎస్టేట్ కింద లక్షల కోట్ల రూపాయలు కాజేయడానికి పథకం పన్నారు ప్రైవేటీకరణ ద్వారా అనేది అందరి అనుమానం. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇవన్నీ చేయకుండా ఆ మండల్లో పండగ చేసుకోవటం ఏంటండి? తీర్మానం ఏంటి? దేనికి తీర్మానం? దేనికోసం తీర్మానం? ఏం సాధించారని తీర్మానం? ఏదైనా క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి తీర్మానం చేయండి, లేకపోతే ఇంకా ఫండింగ్ ఇచ్చి తీర్మానం చేయండి. ఇంకొక ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటి, వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేస్తున్నారు. దేనికి సంకేతం? ప్రైవేటీకరణకు సంకేతం కాదా అది? ఇవన్నీ కూడా ప్రైవేటీకరణకు సంకేతాలు. 32 విభాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి అర్థం? దశల వారీగా దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే నిన్న కాక మొన్న ఇంకా ప్రారంభించలేదు ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎల్ మిట్టల్, దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించారు. అలాగే ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. ఈ ప్లాంట్కి ఇచ్చిన 11,500 కోట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్. ఆ మాత్రం మన విశాఖ ప్లాంట్ చేయదా? ఇది ఆంధ్రలో హక్కుగా పోరాటం, ప్రెస్టీజియస్ గా పోరాటం తెచ్చుకున్న ప్లాంట్ కి ఒక మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన పార్టీ చేయదా? ఇది ఎందుకు దీనికి ఇవ్వరు? కాబట్టి ఏంటంటే దీని వెనక కుట్ర దాగుంది. ఇది కార్మిక సంఘాలకు ప్రత్యక్షంగా అక్కడ దాంట్లో పనిచేసే వాళ్ళని మొత్తుకుంటున్నారు, ప్రజలు మొత్తుకుంటున్నారు, స్థానికంగా ఉన్న ప్రజలు. వీళ్ళేంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించే దమ్ము లేదు, అడిగే దమ్ము లేదు, ప్రశ్నించే దమ్ము లేదు. అందుకని వాళ్ళు జోలపాట పాడుతున్నారు. వాళ్ళు చేసిన దానికన్నా డూడు బస్సు తలకాయ ఊపుతూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మరి వీళ్ళు కూడా బాగా కుట్రలో భాగస్వామి అయ్యారా? ప్రైవేటైజేషన్ కుట్రలో భాగస్వామి అయిందా రాష్ట్ర ప్రభుత్వం?
ఇది సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అలాగే మహిళలు ఆవిడ పీక్కోవటం అంటాం, లోకేష్ గారు అన్నాడు పొరపాటు టంగ్ స్లిప్ అయ్యి సారీ అని చెప్తే తప్పేం లేదు, దానికి ఆయన హోదాయం తగ్గిపోదు. అసలు మహిళలతో పీక్కోవటం లాక్కోవటం అనే భాష మాట్లాడితే తప్పు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కోసం ఎప్పుడో జరిగిపోయిన తల్లిగారి అంశాన్ని లేవనెత్తడం ఇంకా తప్పు. కాబట్టి ఏంటంటే ఇదంతా పక్కదారి మళ్లించడానికి జరుగుతున్న పన్నాగం ఇది. కాబట్టి ఇది కాదు ఇష్యూ ఏంటి, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుతున్నాము, ఇది జరగదు, ఇదో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చాము, కాంట్రాక్ట్ ఉద్యోగులు దాని స్వయం ప్రతిపత్తిగా తయారు చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాము, ఇది కావాలి, ఇది చెప్పాలి. పోనీ వాళ్ళకి ఢిల్లీ చేత తెప్పించండి, ఢిల్లీ ప్రభుత్వం చేత చెప్పించండి, ఒక అధికారికంగా చెప్పించండి. ఊరికే ఓ గాలి మాటల్లో వచ్చి మీటింగుల దగ్గర చెబితే సరిపోతుంది, నమ్మరు ఎవరు కూడా. ఓ పక్క ఏమైనా బోతులు తవ్వుతున్నారు వెనక నుంచి, మరొక పక్క ఏమైనా ఇలాంటివి చేస్తున్నారు, ఎలా నమ్ముతారు జనం? కాబట్టి క్లియర్ కట్ ఆన్సర్ కావాలి రాష్ట్ర ప్రజలకి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్లాంట్ అది. దాన్ని ఈ రకంగా కుట్రలు పన్ని నిర్వీర్యం చేసి దాన్ని పిచ్చి కుక్క అని చెప్పేసి ముద్రేసి దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరో ఉద్యమం వస్తుంది, మరి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు ఇలా సైలెంట్ కిల్లింగ్ చేస్తుంటే కనుక. కాబట్టి ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి దీన్ని. ఆయన నిజంగా రాష్ట్ర ప్రజల యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క సంక్షేమాన్ని కోరుకునే మనిషి అయితే గనక వెంటనే కేంద్రం చేత ఆయన దీని గురించిన స్పష్టమైన క్లారిటీ ఇప్పించాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. వీరిద్దరు పోటాపోటీగా తీర్మానాలు ఏమని తీసుకొచ్చారా అంటే, ప్రైవేటీకరణ జరగట్లేదు కాబట్టి దీనికి రివైవింగ్ ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి దానికి ధన్యవాదాలని వీళ్ళు, దానికి ఏదో 2-3 మార్పులు చేసి వాళ్ళు తీసుకొచ్చి మొత్తానికైతే ఇద్దరు కూడా దొంది అనిపించారు. అక్కడ చేయాల్సిన తీర్మానం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగటం లేదు అనేది ఒక తీర్మానం, లేదా జరగబోవడం లేదు అని మాకు కేంద్రం హామీ ఇచ్చిందని ఒక తీర్మానం, లేదంటే కేంద్రానికి మళ్ళీ ఇటువంటి చర్యలు ఆ దిశగా తీసుకోవద్దు అని చెప్పే తీర్మానం చేసి పాస్ చేయాలి. కానీ ఆల్రెడీ 11,400 కోట్లతో మొత్తం జరిగిపోయినట్టేనా, రివైవ్ అయిపోయారు. అది జస్ట్ ఏ ప్యాకేజ్. అది మరి ఏ పర్పస్ మీద ఇచ్చారనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. మరి ఇన్ని అనుమానాల మీద వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేయడంలో అర్థం లేనటువంటి విషయం. మీరు బాజీ గారు ఇప్పుడే చెప్పినట్లు వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, క్యాప్టివ్ మైన్స్ విశాఖకు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చేయండి. లేదంటే క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్కి అలొకేట్ చేస్తూ కేంద్రం సమ్మతించింది అని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని మీద తీర్మానం చేయండి. అప్పుడు దాని మీద ఉన్నటువంటి అనుమానాలు నీడలు పక్కకు తొలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కోటేశ్వర గారు, రఫీ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.